తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయసపాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ, స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి, తెల్లవారిపోతోందనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయముగుగాక, తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం. ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని తమంత తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణులలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి. అందుకే పక్షికి ఒకరు చెప్పక్కర్లేదు తెల్లవారుతోందని. తెల్లవారుతోందనేసరికి నిద్రలేవడం, పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకొని శ్రీరామనామం వంటి నామములను పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక. అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడు. అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి శుకబ్రహ్మయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించిన శుభలేఖని వ్రాశారు. ఆ చిలుకకి శ్రీవేంకటేశ్వరుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. అందుకే చిలుక నిద్రలేచింది, మంచి పలుకులు పలుకుతోంది, స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం. కాదు కాదు, యథార్థమునకు భక్తి జ్ఞానములనేటటువంటి రెండు రెక్కలతో ఆకాశ్ అంటే విష్ణుతత్వమునందు నిరంతరము విహరించేటటువంటి పక్షిస్వరూపము కలిగినటువంటి వారు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన భక్తులు. అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణం ముందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతికలు పఠిస్తున్నారు, నిద్రలేచి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తంత్రే ప్రకర్ష మధురస్వనజా విపంచా గాయత్యనంతచరితం తవ నారదోపి భాగా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పరమభక్తులైనటువంటి వారు సుప్రభాత సమయంలో గుండెల నిండా భక్తిభావాన్ని నింపుకొని మైమరచి ఎంత సంతోషంతో భగవన్నామాన్ని చెప్తారు అనడానికి ఒక గుర్తు చెప్తున్నారు. మహతి అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీణని తన చేతితో పట్టుకుని కేవలముగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలను కూర్చుని పలికించడం కాదు, ఆ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చేతితో మహతి అన్న వీణ పట్టుకుని ఆ వీణ మీద భగవన్నామములను పలికిస్తూ వంగి తన శరీరాన్ని అటూ ఇటూ ఊపుతూ పరమ సంతోషంతో ఆ భగవన్నామాన్ని భగవత్ కథలని కీర్తనలుగా ఆలాపన చేస్తూ పరవశించిపోతున్నటువంటి నారదాది భక్తులు స్వామి నీ ఆనందనిలయ విమానం దగ్గరికి వచ్చి నిలబడి ఆ వీణ మీద భగవత్ సంబంధమైన కీర్తనలను పలికిస్తున్నారు. వారిని అనుగ్రహించడానికి తండ్రి నీకు శుభోదయమై నీవు లేచి వచ్చి అనుగ్రహించవద్దా అని అడుగుతున్నారు. అంటే మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఒక విషయాన్ని ప్రబోధం చేస్తున్నారు. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని సుప్రభాత సమయంలో అనుభవించేటప్పుడు కేవలంగా ఏదో నిలబడి యాంత్రికంగా చెప్పడం కాదు, ఆ ఆనందం లోపల నిండిపోతే బాగా నీటితో నిండిపోయినటువంటి బిందె మీద ఉన్నటువంటి గొట్టంలోంచి పడుతున్నటువంటి నీళ్లు ఇంకా బిందెలో పట్టకపోతే బిందె యొక్క అంచుల వెంట నీళ్లు కారిపోయినట్టు లోపల నిండిపోయినటువంటి భక్తి చేత కలిగినటువంటి ఆనంద తరంగములు లోపల పట్టక పైకి శరీరము యొక్క విన్యాసములుగా అభివ్యక్తమయ్యేటట్టుగా సుప్రభాత సమయమునందు సంతోషించి కీర్తించగలిగిన వాడెవరుంటాడో వాడు ధన్యుడు అని, అటువంటి కీర్తన చేయగలిగినటువంటి మహాభక్తుడు నారదుడని ఆ సన్నివేశాన్ని మన కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆవిష్కరింపచేసి మనోదర్పణంలో చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎంత అందమైనటువంటి రీతిలో ఆ ప్రకృతి యొక్క సంకేతాల్ని చూపిస్తున్నారంటే, పక్కనే ఉన్నటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేయడం కోసం తుమ్మెదలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చాయి.
ఆ బయలుదేరి వచ్చినటువంటి తుమ్మెదలు అరవిరిసిన పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగాయి. ఇప్పుడు ఆ కడుపు నిండిపోయినటువంటి ఆ తుమ్మెదల యొక్క సమూహములు అనుకున్నాయిట, మనం వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదపద్మములను సేవిద్దాం. ఇప్పటి వరకు బాహ్యంలో ఉండేటటువంటి పద్మముల యందున్న మకరందాన్ని తాగాం, ఇప్పుడు మత్తిక్కి పడుకోవడం కాదు, ఇప్పుడు పరమ సంతోషంలో వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను సేవిద్దామని గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చి నిలబడి ఉన్నాయి. స్వామి కను తెరిచి బయటికి వచ్చి వాటిని అనుగ్రహించి వాటి యొక్క భక్తిని స్వీకరించదవుగాక, నీకు శుభోదయమగుగాక అంటారు. సుప్రభాత సమయంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధమైన విశేషాన్ని వర్ణించడంలో ఈ శ్లోకం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎందుచేత అంటే సూర్యుని యొక్క లేత కిరణములు తగిలేటప్పటికి సరోవరాలలో ఉండేటటువంటి పద్మాలు తమంత తాము వికసించడం మొదలు పెడతాయి. పద్మం వికసించడం మొదలుపెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలో పుట్టినటువంటి కప్పకి కానీ, చాపకి కానీ, నత్తకి కానీ, పీతకి కానీ ఆ పద్మంలో ఉన్న మకరందం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి. అవి కేవలం మకరంద పానం చేసి ఊరుకోలేదు, మకరంద పానం చేసేటప్పుడు ఝంకారాన్ని ఆపేయి. మకరందపానం అయిపోయాక మళ్ళీ తిరిగి ఝంకారం చేస్తున్నాయి. దేనికోసం? ఇప్పటి వరకు అవి తేనె తాగింది బాహ్యంలో ఉన్న అరవిందముల యందు, ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవనము కోసం బయలుదేరే. షట్పదము అంటారు. పంచేంద్రియములు మనస్సు కలిపి 6 కాళ్లతో కూడినటువంటి షట్పదమై భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. యోగాగణేన వరదద్రి విమధ్యమానే ఘోషాదజేదు దధిబంధన తీవ్రఘోషాః ఘోషాత్కలిం విదధతే గగుభస్తకుంభాః శేషాద్విశేఖర విభో తవ సుప్రభాతం. ఇదొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరునికి కృష్ణ పరమాత్మకి ఉన్న అభేదతత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అసలు యథార్థానికి భవిష్యోత్తర పురాణంలో ఆయన జనకో వసుదేవస్య ఆ దేవకీ జననీమమ అని చెప్పుకున్నాడు. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కృష్ణుండని. అందుకే ఈ శ్లోకంలో అంటున్నారు, యాదవుల యొక్క ఇండ్లలో యాదవకాంతలు నీవు జన్మించిన తరువాత కలిగినటువంటి విశేషమైనటువంటి ఐశ్వర్యము వలన ఆవులు బాగా పాలిస్తే వచ్చినటువంటి ఆ తోడుకున్నటువంటి పెరుగు గట్టిగా కుండలలో ఉంటే దానిలోకి కవ్వాన్ని దింపి వాళ్ళు తాళ్ళు కట్టి ఆ కవ్వాలతో పెరుగు చిలుకుతుంటే వాళ్ళ చేతులకు పెట్టుకున్నటువంటి ఆ కంకణముల యొక్క ధ్వని, మెడలో వేసుకున్నటువంటి హారముల ధ్వని, ఈ ధ్వనులు వాళ్ళు పాడుతున్నటువంటి పాటల యొక్క శబ్దములు, ఈ 3 మేళవించి ఒక కొత్త ధ్వని పుడుతుంటే ఇది చాలదన్నట్టుగా గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి దింపబడినటువంటి ఆ కవ్వాన్ని వాళ్ళు బాగా తాటితో పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ కవ్వం కదులుతుంటే కుండకి కవ్వానికి యుద్ధం వచ్చిందేమోనన్నట్టుగా చర్ ఛస్ అన్న శబ్దములు వినపడుతున్నాయి. కాబట్టి తెల్లవారిపోయింది, యాదవకాంతలు పెరుగు చిలుకుతున్నారనడానికి కృష్ణ పరమాత్మవైన ఓ వెంకటేశ్వర, నీకు ఈ సంకేతము చాలదా? నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని సంకేతిస్తున్నారు. నిజంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలో ఈ నవనీతాన్ని అపహరణం చెయ్యడం, అమ్మ చల్ల చేయడం, చల్ల చేస్తున్న అమ్మ దగ్గరికి కృష్ణుడు పరిగెత్తుకు రావడం, ఆయనకి గోపకాంతలకి ఉన్నటువంటి అనుబంధం, ఆయన ఆ ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాసినటువంటి సన్నివేశం, అవి జ్ఞాపకానికి రాగానే కృష్ణ పరమాత్మకి వెంకటేశ్వరుడికి అభేదం కలక పరమ సంతోషంతో ఉలిక్కిపడి నిద్రలేస్తాడని కృష్ణావతారంలో తెల్లవారుధామున జరిగినటువంటి సన్నివేశాల్ని శ్రీవేంకటేశ్వరుని ముందు సుప్రభాత గీతికలుగా పాడి భక్తులు పరవశించినటువంటి సందర్భం ఆవిష్కరింపబడిన శ్లోకం ఈ శ్లోకం.
भेदी निनादमिव बिभ्रति तीव्रनादं शेषाद्रिशेखर विभो तव सुप्रभातं। పద్మిని యొక్క భర్త సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని యొక్క కిరణములు పడితే తెల్లవారుజామున పద్మములన్నీ విచ్చుకుంటాయి. ఈ పద్మములు విచ్చుకున్నప్పుడు నల్లని శరీరకాంతి కలిగినటువంటి గండు తుమ్మెదలు ఆ పద్మములలోకి చేరి కడుపు నిండా అందులో ఉండేటటువంటి మకరందాన్ని జుర్రుకున్నాయి. ఇప్పుడు మకరందాన్ని జుర్రుకున్నటువంటి ఆ నల్లని గండు తుమ్మెదలు ఒక్కసారి పైకి లేచి ఝంకారం చేస్తున్నాయి. ఆ పద్మంలో ఉన్నటువంటి తేనె తాగినంతసేపు ఝంకారం చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తుమ్మెద పైకి లేచినప్పుడు ఝంకారం చేస్తోంది. ఎందుకు ఝంకారం చేస్తోంది అంటే కవి ఎంత అందంగా దాన్ని ఆవిష్కరించాడంటే నల్లని పద్మములలో ఉండేటటువంటి కాంతిని అపహరించడానికి నల్లని తుమ్మెదల బారు యుద్ధానికి వచ్చిందా, అది పెద్ద పెద్ద భేరీలు మోగిస్తోందా అన్నట్టుగా అవి చేస్తున్నటువంటి ఝంకారపు సవ్వడలు వినపడుతున్నాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం ఏమంటే సుప్రభాత సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి, అసలు ఆ పువ్వులు విచ్చుకునేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, అందులో ఉండేటటువంటి మకరందపానం చెయ్యడానికి వచ్చేటటువంటి తుమ్మెదల బారు, దాని యొక్క శరీర కాంతులు, అవి చేసే ఝంకారాలు, ఊగుతూ ఉండేటటువంటి పువ్వు నలగకుండా వాలిపైకి లేచేటటువంటి తుమ్మెద లేచిపోయిన తరువాత తల కదిపినట్టుగా సంతోషంతో ఊగిన పద్మాలు, వీటిని తెల్లవారిపోతోందని వెంకటేశ్వర స్వామి వారికి సంకేతించి పాడినటువంటి ఈ సుప్రభాత శ్లోకం ప్రకృతిని వర్ణించడంలో అద్భుతమై నిలబడింది. ఓ శ్రీనివాసుడా, తండ్రి, నిన్ను ఎవరు ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క కామితములనన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి దయా అనబడేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడా, సమస్త లోకములకు బంధువైనటువంటి వాడా, దేవతలందరి చేత కీర్తింపబడేటటువంటి వాడా, ఓ శ్రీనివాసుడా నీకు శుభోదయమగుగాక అని పిలుస్తున్నారు. ఎందుచేత అంటే ఆయన స్థితికారుడు. లోకంలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరు ఆర్తి చెందినా వారి యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి వాడు, రక్షించగలిగినటువంటి వాడు, ఆ రక్షించడానికి తగినటువంటి దయ కలిగినటువంటి వాడు, అలా రక్షించినటువంటి కారణం చేత సమస్త లోకములకు బంధువైనటువంటి వాడు, స్త్రీ యొక్క నివాసమునకు స్థానమైనటువంటి వాడు, అటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు, కన్నులతో జుర్రుకోవలసినటువంటి రూపమున్నటువంటి వాడు, పరమ మంగళప్రదమైనటువంటి ఆకారమున్నటువంటి వాడు, అటువంటి వాడవైన ఓ శ్రీనివాసుడా, శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమై నీవు లేచి మా అందరికీ మంగళములను చేకూర్చవలసినది అని ఆర్తితో స్వామి యొక్క వైభవాన్ని, దయాగుణాన్ని, లోకములకంతటికీ ఆయన బంధువైనటువంటి విశేషాల్ని మనసులో స్మరించి ఉప్పొంగి పాడినటువంటి సుప్రభాత గీతికయే ఈ శ్లోకం. శ్రీస్వామి పుష్కరిణికా ప్రవ నిర్మలాంగా తేజోర్ధిరోహర విరింత సరంతనాద్యాః భారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి పుష్కరిణి ప్రత్యేకమైనటువంటి వైభవము కలిగినటువంటి పుష్కరిణి. అటువంటి అద్భుతమైనటువంటి పుష్కరిణి యందు ఎవరు స్నానం చేశారు అంటే పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వారు వచ్చి అందులో స్నానం చేసి నీ యొక్క శ్రేయస్సుని కోరుకునేటటువంటి వారు, నీ యందు పరమ మిత్రభావన కలిగినటువంటి వారు కనుక నీ యొక్క దర్శనాన్ని త్వరగా పొందాలనేటటువంటి ఆర్తితో అంతటి వారు కూడా తమ తమ వైభవాల్ని మర్చిపోయి తోసుకొచ్చి దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తితో ఉన్నారు స్వామి అని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. ఆ వెంకటేశ్వరుని యొక్క దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి అందరి యందు ఎంత మిక్కుటంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికి
పరమేశ్వరుడు బ్రహ్మగారి వంటి వారే అంతటి ఆర్తిని పొంది ఉంటారంటే ఆయన దర్శనాన్ని పొందడానికి సామాన్యులు ఆర్తి పొందడంలో ఆశ్చర్యమేముంది? పరమశివుడి వంటివాడు, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు వచ్చి స్వామివారి యొక్క పుష్కరిణిలో స్నానం చేసి నిర్మలమైనటువంటి అంగములు కలిగినటువంటి వారు అయ్యారట. వెంకటాచలానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యాలలో ఒకటి స్వామి పుష్కరిణి స్నానం. ఆ స్నానం చేసినప్పుడు అది మామూలు స్నానం కాదు. సుప్రభాత సమయంలో పుష్కరిణిలో స్నానం బ్రహ్మాది దేవతలు వచ్చి స్నానం చెయ్యగా వారి యొక్క శరీరములను తాకినటువంటి పవిత్రమైనటువంటి ఉదకం. అందులో స్నానం చెయ్యడం మరింత శోభని పుణ్యాన్ని మనకి చేకూరుస్తుందని అంతర్లీనంగా ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ స్వామి దర్శనానికి దేవతలు కూడా పొందేటటువంటి ఆర్తిని ఆవిష్కరించినటువంటి సన్నివేశాన్ని ఇందులో పొందుపరిచారు. శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రిముఖ్యాం ఆఖ్యాం త్వరీయవసతేరని సంవదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. ఆయన ఉన్నటువంటి ఆ కొండని ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు అంటే దాన్నే నారాయణాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వెంకటాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషభాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే శేషాద్రి అని పిలుస్తున్నారు, దాన్నే వృషాద్రి అని పిలుస్తున్నారు. స్వామి నీవు ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆ కొండలను ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. అటువంటి పరమపావనమైనటువంటి నివాస స్థానమునందు వెలిసియున్నటువంటి వాడా వెంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకానికి ఉన్న వైభవం ఏమిటంటే ఆ కొండ ఈనాటిది కాదు, కృతయుగం నుంచి కూడా ఆ కొండ అలాగే ఉంది. అలాగే ఉండి ఒక్కొక్కరిని అనుగ్రహించినప్పుడు ఆ కొండకి ఒక్కొక్క పేరు వచ్చింది. ఒకానొకప్పుడు వృషభాసురుడనబడేటటువంటి రాక్షసుడు శ్రీమన్నారాయణుడి చేతిలో వధింపబడి ఆయన చిట్ట చివరి కోరికగా ఈ కొండ నా పేరు మీద ఉండాలి అని అడిగితే ఆయన పేరు పొంది వృషభాద్రి అయింది. ధర్మమునకు నివాసము కనుక వృషాద్రి అయింది. నారాయణుడు వేంచేసి ఉన్న పర్వతం కనుక నారాయణాద్రి అయింది. ఒకానొకప్పుడు వాయువుకి శేషుడికి మధ్య జరిగినటువంటి కలహంలో శేషుడు అక్కడికి వచ్చి నిలబడినటువంటి కారణం చేత వాయువు చేత తేబడి ఉండిపోయిన వెంకటేశ్వరుని క్రీడాద్రి కనుక శేషాద్రి అని పిలవబడింది. ఆంజనేయుడు ప్రభవించినటువంటి ప్రదేశం కనుక అంజనాద్రి అని పిలవబడింది. ఏ యుగంలో ఏ పేరుతో పిలవబడినా ఇప్పటికీ కూడా ఆ కొండలన్నీ కూడా శ్రీవేంకటేశ్వరుని నివాస స్థానమై ఆ పేర్లను పిలిచినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత భక్తుల యొక్క పాపములను తెగటార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నాయి. అందుకే పర్వతం పేరే వెంకటాచలము. వేం కటతే పాపం యస్మాత్ పాపదహన శక్తిత అంటారు పురాణంలో. పాపములను కాల్చగలిగినటువంటి శక్తి ఆ పర్వతానికి ఉంది. అందుకే స్వామి నివాస స్థానమైన ఆ కొండల యొక్క పేర్లు ఒక్కసారి భక్తుల చేత పలికించడానికి ఈ శ్లోకంలో ఆ కొండల పేర్లన్నీ ఒకసారి చెప్పబడ్డాయి. అంత అందమైన శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకంలో అన్ని దిక్కుల నుండి దిక్పాలురందరూ శ్రీవేంకటేశ్వరుని సేవ చెయ్యడానికి సుప్రభాత సమయంలో వచ్చి నిలబడేటటువంటి విశేషాన్ని వర్ణిస్తున్నారు. ఈశాన్య దిక్కు నుండి సాక్షాత్ పరమశివుడు బయలుదేరి వచ్చాడు. తూర్పు నుండి ఇంద్రుడు, ఆగ్నేయము నుండి అగ్ని, దక్షిణ దిక్కు నుండి యమధర్మరాజు, అలాగే నైరుతి నుండి నిరుతి, అలాగే పశ్చిమం నుంచి వరుణుడు, అలాగే వాయవ్యం నుంచి వాయువు, ఉత్తరాన్నించి కుబేరుడు, అన్ని దిక్కుల నుంచి అందరు దిక్పాలకులు కూడా వచ్చి నీకు నమస్కారం చెయ్యాలనేటటువంటి కుతూహలంతో రెండు చేతులు జోడించి, జోడింపబడినటువంటి ఆ రెండు చేతుల మీద తమ శిరస్సు నుంచి నీ ముందు వంగినప్పుడు ప్రకాశిస్తున్నటువంటి వారి యొక్క శిరస్సులు, వారి కిరీటములు, అందులో ఉండేటటువంటి మణుల కాంతులు భక్తులకు ద్యోతకమవుతున్నాయని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంటే
స్వామికి శుభోదయం అవ్వాలని పలకడం కోసం, సుప్రభాతం పాడడం కోసం, స్వామి సుప్రభాత సమయంలో నిద్రలేచి బయటికి వచ్చినప్పుడు ఆయన యొక్క అందచందాల్ని చూసి తరించడం కోసం, ఆ సుప్రభాత వేళలో మొట్టమొదట ఆయన పాదముల మీద 4 పువ్వులుంచి తరించాలనేటటువంటి కోరికతో అన్ని దిక్కుల నుండి దిక్పాలురే వచ్చి నమస్కరిస్తూ తమ యొక్క శిరస్సులను వంచి శిరస్సుల యొక్క ఊర్ధ్వభాగముల యందు కాంతులు భక్తులు దర్శించడానికి వీలుగా నిలబడి ఉన్నారు అంటే సుప్రభాత సమయంలో సప్తర్షి మండలం దగ్గర నుండి నారదాదుల నుండి అష్టదిక్పాలుల నుండి బ్రహ్మ ఇంద్రుడు సనకసనందనాది పరమభక్తుల నుండి అందరూ వచ్చి ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. అటువంటి సమయంలో మనం కూడా అక్కడ నిలబడి ఉండడం ఎన్ని కోట్ల జన్మల యొక్క సుకృతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.